అన్న చెప్పండి, జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ప్రచారం జోరుగా సాగిస్తా ఉన్నారు. ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? ప్రజలు మంచిగా స్పందిస్తా ఉన్నారు. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పని కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈనాడు కేవలం 22 నెలలు మాత్రమే పరిపాలన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇవాళ అనుకోని విధంగా చెప్పిన దానికన్నా ఎక్కువ పద్ధతుల్లో ఇవాళ రకరకాల పద్ధతుల్లో స్కీమ్స్ అన్నిటి కూడా అమలు చేస్తా ఉన్నారు. ఒక పక్కన 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించి ఫామ్ హౌస్ లో కూర్చున్నప్పటికి కూడా మరి ఇవాళ 22 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ప్రజలకు అభిమానాన్ని పొందుతా ఉంది. అది సన్నబియ్యం కావచ్చు, లేదా రైతులు బోనస్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేదా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేదా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కావచ్చు. ఏదైనప్పటికీ ఈ 10 ఏళ్ల నుంచి 22 ఏళ్ళు కంపేర్ చేసుకుంటే మాత్రం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరో 10 ఏళ్ళు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి మేము ఈ యొక్క బోరబండ ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం చేస్తా ఉంటే ప్రజల యొక్క స్పందన, మహిళల యొక్క స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా ఉందని చెప్పేసి మహిళలు, యువకులు, విద్యార్థులు ఎవరి మంది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లోనే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నారు. మరి చూసుకున్నట్టయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల నుంచి నామినేషన్ రావడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? మరి ప్రతి ప్రభుత్వంలో కూడా కొంత వ్యతిరేకత అనేది మామూలుగా ఉంటా ఉంటుంది. దాన్ని పర్సంటేజ్ గా రివాజ్ చేసుకోవాలి. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కి 3 ఏళ్ల వ్యవధి ఉంది పరిపాలన చేయడానికి. ఈ 3 ఏళ్ల కాలంలో కనుక ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోతే ఆనాడు మీలాంటి మేధావులు, ప్రెస్ వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇవాళ కేవలం ప్రారంభంలోనే మీరు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో మన దాడి చేస్తే అది సక్రమం కాదు. ప్రజలు ఇచ్చిన అవకాశం ఇంకా 5 ఏళ్లలో 2 ఏళ్లు మాత్రమే ఇంకా పూర్తి కాలేదు. ఈ 3 ఏళ్ల కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి గ్యారెంటీ ప్రజలకు విశ్వాసం ఉంది, మా అంతా కూడా విశ్వాసం ఉంది. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమో మహిళలను కొడిషన్లు చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మహిళలకు కూడా ఇవాళ పావుల వడ్డీ కానీ, లింకేజ్ కానీ, 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణ ఇచ్చేదాంట్లో కానీ మహిళలు కూడా అత్యాసంగా డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ప్రతి వాళ్ళని కూడా స్వయం సమృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మహిళలు వ్యతిరేకత మరి ఉన్న ఊర్లలో కూడా నడుస్తుంది. బ్రహ్మాండంగా గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా బ్యాంక్ లింకేజ్ చేసి ఎప్పటికప్పుడు కూడా ఇది పూర్తి చేస్తా ఉన్నారు. ఇది చెప్పేది ఎలక్షన్ కోసం చెప్పే మాట కాదు. మీరు గ్రాస్ లెవెల్ ఎంక్వైరీ చేసుకున్నా కూడా అట్లాగే ఉంటుంది. నవీన్ యాదవ్ గురించి ఏమంటా ఉన్నారు? మరి ఇక్కడ నవీన్ యాదవ్ మంచివాడు, కుర్రవాడు. గత 10 ఏళ్ల నుంచి కూడా కాన్స్టిట్యున్సీ అడ్డుపెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది. తద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువ నాయకులు ఆయన ఒకటిగా రాబోయి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీలో మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ గుర్తు మీద ఎంఐఎం అనేది ఏమీ లేదు. అట్లా అనుకుంటే మనం ఎంతమంది మన జనరల్ వచ్చినప్పుడు ఎంతమంది అటుపోయారు, ఎంతమంది ఇటు వచ్చారు, వాళ్ళు ఎంతమంది ఏమందాం? కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ లో పోయారు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చారు. అంత మాత్రం చేత బీఫామ్ ఇచ్చింది గ్యారెంటీ కానీ గతంలో ఉన్నటువంటి లెక్క కాదు. అంటే కేసీఆర్ ఎవరు? కేసీఆర్ గతంలో టీడీపీ కదా. మరి వీళ్ళంతా ఏ పార్టీ నుంచి వచ్చారు వీళ్ళంతా? కాబట్టి అది క్రైటీరియా కాదు, బీఫామ్ ఇచ్చింది క్రైటీరియా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఏమంటా ఉన్నారు ప్రజలు? మరి ఎవరికి పట్టం కడతా? ప్రజలు ఈ బై ఎలక్షన్ లో స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ కి ఇవ్వబోతా ఉన్నారు. కేవలం 22 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ పేరుతో ఇవాళ ప్రజలందరూ, మేధావులు, ఎంప్లాయీస్ అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఒకనాడు జీతాలు 7-8 తారీఖులు పోయేటువంటి జీతాల్ని ఇవాళ 1 తారీఖు వరకు తీసుకొచ్చి జీతాలు ఇస్తా ఉన్నారు. ఇది చాలదా? ఇంకెందుకంటే మెరుగైన పరిపాలన ఇంకేం కావాలి 20 నెలల కాలంలో? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇతర పార్టీలు ఓర్వలేక కొంచెం దుష్ప్రచారం చేస్తున్నాయి నవీన్ యాదవ్ గారు. దీన్ని ఎట్లా ఇస్తారు? నవీన్ యాదవ్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా గానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రతి పండగలకి, పబ్బాలకి, చావులకి అన్నిటి కూడా అటెండ్ అవుతూ ప్రజలకు చేరువలో ఉన్నాడు. ఒక బీసీ బిడ్డగా ఆయనకు మేము వారం రోజుల నుంచి ఈ ఏరియాలో ప్రచారం గావిస్తున్నాం. ఈ ప్రచారంలో నవీన్ యాదవ్ పట్ల విశేష ఆదరణ లభిస్తుంది. ఎక్కువగా మహిళలు ఆయన్ను అభిమానించి ఆయనకే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీ పాలన సాగుతున్నది, మన వసూళ్లకు పాల్పడతారని చెప్పేసి ఇతర పార్టీలు అంటా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? లేదండి, ఆయన
ఆయన స్వతహాగానే కోటీశ్వరుడు. అతనే అనేక కార్యక్రమాలు, ఏదైతే సేవా కార్యక్రమాలు అన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఆయనకు ఆ అవసరం లేదు, దందాగిరి చేయాల్సిన అవసరం ఆయనకు ఎంతైనా లేదు. స్వతహాగా ఆయన కుటుంబమే కోటీశ్వర కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు మహిళలు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. మహిళల పట్ల ఆయన గెలుపు సునాయాసంగా జరుగుతుంది. ఇక్కడ జూబ్లీస్ లో గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ 2 సార్లు గెలిచినప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. మేము బోరుబండ ఏరియాలో మొత్తం పూర్తిగా అభివృద్ధికి ఎలాంటి నోచుకోకుండా చాలా హీనాతీనంగా ఉన్నది. ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మహిళలు ఎక్కువగా కూడా ఆయన నుంచి ఆశిస్తున్నారు. అంటే ఈ వారం నుండి కూడా చూసుకున్నట్టయితే ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు కనబరుస్తున్నది. ఈ వారం రోజుల్లో కూడా గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్ పార్టీది. సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా విడొచ్చు? ప్రజలు సానుభూతిని చేసి ఓటేసే రోజులు పోయాయి. ప్రస్తుతం ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికే పట్టం కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 22 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానులు చూరుకుంటుంది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని అందరూ మేధావులు కూడా ఆలోచనలు చేస్తున్నారు. జూబ్లీస్ హిల్స్ ప్రాంతంలో మేధావి వర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తారని అనుకుంటున్నారు. జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? 3 పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేస్తా ఉన్నాయి. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? జూబ్లీస్ ప్రజలు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 3 పార్టీల దిక్కు నుంచి ఏమహేమీలు తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ వచ్చే వరకు వచ్చేసి జూబ్లీస్ లో 4 లక్షల పైన చిలుకు పైన ఉంటది. అందులో 1 లాక్ పైన చిలుకు మొత్తం ముస్లిమ్స్ ఉన్నాయి. ముస్లిం అని ఎవరు ముస్లిమ్స్ డివైడెడ్ అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కి డివైడ్ అయ్యారు అనుకుంటారు. బీజేపీ కూడా ముస్లిమ్స్ ఉన్నారు సపోర్ట్, బ్యాక్ సపోర్ట్. బీజేపీకి సపోర్ట్ లేదు. మోడీ గారు ఇచ్చిన అభివృద్ధి పథకాల్లో వాళ్ళకు 30% రిజర్వేషన్స్ ఇచ్చింది ముస్లిం మైనార్టీకి. అలాంటప్పుడు ముస్లిమ్స్ బీజేపీకి ఎందుకు ఏ రోడ్డు? ఖచ్చితంగా ఈ అందరి మధ్యలో ఏమనుకుంటారంటే ప్రజలు ఏమనుకుంటారంటే సర్వేల ప్రకారం చూసిన యూట్యూబ్ లో చూసి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంది అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఉండాల్సి 2 పార్టీలు ఒకటి. బీజేపీ అనేది సింగిల్ గా కొట్లాడుతుంది. బీజేపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి దీని ఎట్లా చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిపాజిట్ రావని అంటున్నారు. మరి అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్ లో వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు కదా. మరి ఎంపీ ఎలక్షన్స్ లో ఎన్ని వచ్చినాయి డిపాజిట్ వాళ్ళకి? సొంత నియోజకవర్గంలోనే సొంత పార్లమెంట్ లోనే ఓడిపోయింది ఆయన. డీకేఆర్ మేడం గెలిచింది. ఇక్కడ జూబ్లీస్ లో కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థి చాప కింద నిర్లాగా ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ అనేది ఉన్నది. అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని వీళ్ళు డిసైడ్ చేయడంతో ఎలాంటి ఉంటది. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ అయ్యారు. అంటే కిషన్ రెడ్డి నేనే కింగ్ అని తిరుగుతా ఉన్నాడు. 3 సార్లు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది ప్రభుత్వంలో, ఏం చేసింది మనకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు స్టేట్ లెవెల్ ఉన్నారండి, ఆయన సెంట్రల్ ఉన్నాడు. ఆయన ఒక పార్లమెంట్ ఎంపీ, సెంట్రల్ మినిస్టర్. ఆయన సెంట్రల్ ఉన్నాడు. ఈయన స్టేట్ లో ఉండి మరి ఈయన ఏం పీకుతున్నాడు? ఒక రోటర్ గా ఒక భారతదేశ పౌరుని అడుగుతున్నా, ఈయన ఏం పీకుతున్నాడు? 6 గ్యారంటీలు తెచ్చిండు. వాళ్ళు ఎన్ని అమలైనాయి కరెక్ట్ చెప్పండి మీరు. ప్రజలకు ఏం చేశాడు? నిరుద్యోగులకు ఏం చేశాడు? ఎవరికి యూనివర్సిటీ నుంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఏం చేస్తాను? వాళ్ళని ముంచిండు. మహిళలను ముంచిండు. పెన్షన్ అది మహాలక్ష్మి పథకం 2500 ఇస్తారు, అది ముంచిండు. ఉచిత గ్యాస్ అన్నాడు, అది కూడా మోడీ గారే ఇచ్చారు. వీళ్ళు ఏమీ లేదు, స్టేట్ గవర్నమెంట్ ఏమీ లేదు. అంతకుముందు ఉన్న ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ కి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా. అంతకుముందు ఎమ్మెల్యే ఏం చేశారు మరి? మాగంటి గోపినాథ్. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ భార్య గెలుస్తా అంటే మరి వాళ్ళ గవర్నమెంట్ ఉండే కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు? ఈసారి కొత్త అభ్యర్థికి సపోర్ట్ గా ఓటర్లు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మార్పు అనేది చెందుతుంది. నిన్న బోడబండలో పర్మిషన్స్ వాళ్ళిద్దరికి పర్మిషన్ ఇచ్చినప్పుడు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు వస్తున్నట్టు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసాం. పర్మిషన్లతో అవసరం లేదండి, ఓటర్లతో దగ్గరికి వెళ్ళాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఓటు గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది వీళ్ళు డిసైడ్ చేయడంలో ఉండదు. అది ఎవరి పార్టీలు వాళ్ళు చెప్పుకోవడంలో తప్పలేదు. బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా చాప కింద నిలాగుద్ది. రేపు ఎల్లుండి మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ పవన్ కళ్యాణ్ పర్యటన ఉన్నది. ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్స్ తో మార్పు మాత్రం హిందువుల వైపు ఉంటది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. బీజేపీ పార్టీ అంటే బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను తట్టుకొని మరి గెలిచే అవకాశం కనిపిస్తుందా? 100% కనిపిస్తుంది అండి. అందరూ ఏమంటారు ఏమంటే లంకల్ దీపక్ రెడ్డి గెలుస్తారా అని ఒక డౌట్ పెట్టుకుంటారు. అక్కడ ఉన్న సింబల్ ఏంది? బీజేపీ సింబల్. అది మర్చిపోతున్నారు. క్యాండిడేట్ అనేది చూస్తున్నారు కానీ క్యాండిడేట్ లోకల్ ఉంటాడు. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి క్రైమ్స్ లేని క్యాండిడేట్. అయినా దేశం కోసం కష్టపడ్డ దాంట్లో, దేశ రక్షణ కోసం కష్టపడ్డ దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మొత్తం దేశం కోసం కష్టపడ్డారు. వీళ్ళిద్దరి దగ్గర క్యాండిడేట్ల దగ్గర ఎవరు కరెక్ట్ ఉన్నారు మీరు చెప్పండి. ఒక మతపరకంగా పోతే నీకు ఓట్లు పడతాయా?
మతపరంగా పోతలేరండి, వాళ్ళు వెళ్తున్నారు మతపరంగా. అదే మతపరంగా వాళ్ళు ఎందుకు రావట్లేరు మరి? వాళ్ళే క్యాబులు పెట్టుకుంటారు. బండి సంజయ్ అనే మైనార్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కదా, మతపరం ఇలా అవుతుంది. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు చూసిరా? చూసామండి. ఓట్ల కోసం అయితే వాళ్ళ కోసం వాళ్ళని మైనార్టీలను ఓట్ల కోసం వాళ్ళని పీకలు కూడా అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని హింస పెట్టడం ఎందుకు, ఇది వాళ్ళ మోసం చేయడం ఎందుకు? రాజ్యాంగ పరంగా ఇచ్చేది వాళ్ళకు ఏమైనా మైనార్టీ ప్రకారంగా ఏమైనా చేసినా ఉంటే అభివృద్ధి పథకాలు చేసి వాళ్ళ స్కూల్స్ కానీ డెవలప్మెంట్ హాస్పిటల్స్ కట్టి కానీ వాళ్ళకి ఏమైనా ఉంటే ఎక్విప్మెంట్ చేసేది కానీ చేయాలని గవర్నమెంట్ నుండి ఎలక్షన్ అప్పుడే వచ్చి మైనార్టీలైన సోదరులు అంతా జూబ్లీస్ మొత్తం నాదే ఆవా కాంది అంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా. అంటే ప్రచారంలో చూసుకున్నట్టయితే టోపీ పెట్టుకొని ప్రచారం చేయవలసి వస్తే నా తల నరుక్కుంటా కానీ నేను అసొంటి పని చేయ అని అడుగుతారు ఎవరు? బండి సంజయ్ గారు. అంటే అలా మాట్లాడితే మరి నీకు ఓట్లు పడతాయా మైనారిటీల నుండి? అవునండి, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరి మతం వాళ్ళ మైనార్టీ మీ క్యాప్ మీ ముస్లిం అని చెప్పుకుంటున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు చెప్పుకుంటారు. హిందూ ధర్మ ప్రకారంలో ఒక సెంట్రల్ మినిస్టర్ బొట్టు పెట్టుకోవడం తప్పేముంది? వాళ్ళకి మతం అడ్డొస్తలేదు. ఈయన మాట్లాడంగానే బండి సంజయ్ గారు మాట్లాడంగా అడ్డొచ్చాదా చెప్పండి? అంటే అలాంటి వ్యాఖ్యలు చేస్తే మైనారిటీలు ఎట్లా ఓట్లు ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మరి. అవునండి, హిందువులని క్రిస్టియన్ ఇంత ముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మన సీఎం కేసీఆర్ గారు హిందువులు బంధువులు అన్నప్పుడు ఒక రాష్ట్ర సీఎం ఉన్నప్పుడు ఆయన అన్నప్పుడు మరి మతం అడ్డు రాలేదు ఆయనకి. అంటే ఈ దేశంలో హిందువులు మాత్రమే 1,00,000 మంది ఉన్న ఓటు బ్యాంకింగ్ సపోర్ట్ చేసినప్పుడు 3 లక్షల మంది కూడా సపోర్ట్ చేస్తుందా? లేకపోతే ఉంటావు వీళ్ళు ఉంటావు మతపరంగా వాళ్ళు రెచ్చగొట్టి బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా వాళ్ళ మతాన్ని కించపరిచాడు మాట్లాడలేదు. ఓటు బ్యాంకింగ్ కోసం వాళ్ళ మోసం చేయను, అంత వస్తే వాళ్ళ మోసం చేయకుండా నా తలైనా నరుకుంటా నా సోదరుల కోసం అని చెప్పేసి అన్నాడు. అది మీరు గమనించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్. అక్కడ బీజేపీ ప్రచారంలో వెనుకబడ్డది అని చెప్పేసి మాట్లాడుతారు. బీజేపీ వెనుకబడుతుందని అందరూ ఓట్ బ్యాంకింగ్ గ్రౌండ్ వరకు ఉన్నదండి, ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజాస్వామ్యంలో 3 పార్టీలకు సమాన హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్స్ ఎక్కడ ఉన్నారు అనేది జూబ్లీస్ ప్రజలు చూస్తారు. దాన్ని నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. కానీ ఖచ్చితంగా ఈసారి మార్పు మాత్రం ఖచ్చితంగా జూబ్లీస్ అభ్యర్థి పైన, కొత్త అభ్యర్థి పైన చూస్తున్నారు. అంటే ఇటు 2 పార్టీలు కూడా ఇటు భర్త చనిపోయిన సానుభూతుడు సునీతమ్మ గారు పోతే ఇటు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన అటువంటి సానుభూతుడు నవీన్ యాదవ్ పోతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు 2 సైడ్లు చూస్తున్నారని అనుకుంటారు, 3వ సైడ్ కూడా చూస్తారు జూబ్లీస్ ప్రజలు రేపొద్దున గెలవంగానే మినిస్టర్ పదవి తీసుకొని ఎక్కడ జూబ్లీస్ ప్రజలకు ఏం చేస్తారు, ప్రజల సమస్యలు ఏంది. ఒక్కసారి వర్షాకాలం వస్తే మాన్యువల్ నడవడానికి లేదు తెలుసా. చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్తుంటే మాన్యువల్ పడ్డ రోజులు ఉన్నాయి. ప్రజలు జూబ్లీస్ లో యూసఫ్ కూడా సర్కిల్ వెనక బ్యాక్ సైడ్ వెంకటగిరి కానీ ఇంద్రనగర్ కానీ ఇక్కడ వెళ్తే అక్కడ నుంచి వచ్చే వాటర్ ఎక్కడ పోవాలని అర్థం కాక ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేసింది? మాన్యువల్లే క్లియర్ లేకపోతున్నది గ్రౌండ్ లెవెల్. అంటే ఎన్నికల కోసం 135 కోట్లు మరి తెచ్చినామని చెప్పేసి మాట్లాడుతారు కాంగ్రెస్. అవునండి, అవే ఎన్నికలు పెట్టే డబ్బులు అనేది గవర్నమెంట్ ఇక్కడ ఖర్చు పెడితే ప్రజలకు యూజ్ అవుతుండే కదా. అది చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు ప్రజలు కూడా? వాళ్ళు చెప్పే ఏదో హామీలు చెప్తారండి. రవీంద్ర రెడ్డి ఎందుకు చెప్పలేడు ఇప్పటివరకు? గవర్నమెంట్ రాకముందు ఎన్ని హామీలు, తులం బంగారం అన్నట్టు ఏది ఎవరికి ఇచ్చాడు చెప్పండి మీరు? ఇప్పుడు కూడా ఇచ్చే హామీలు అన్ని కూడా గాలి మాటలే. క్లారిటీగా చేయాలంటే ఒక సెంట్రల్ పార్టీ గెలిస్తే మాత్రం గ్రౌండ్ లెవెల్ మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఈసారి ఖచ్చితంగా లంకల దీపక్ రెడ్డి పైన మొగ్గు చూపిస్తున్నారు. అది చాలా మంది అనుకుంటే సర్వేలు అనేది నమ్మొద్దండి. సర్వేలు చాలా వస్తున్నాయి, 1 సైడ్ సర్వేలు. ఎప్పుడైనా రాజ్యాంగంలో 1 సైడ్ సర్వేలు ఇస్తారా? ఏదైనా సమాన హక్కు 3 భాగాలు చూస్తారు, అందులో ప్రజలు నిర్వహిస్తారు. అది